దేవునికి స్తోత్రం. దేవుని మాటలు జీవపు ఊటలు. సహోదరి సహోదరులరా, ఈరోజు దేవుని మాట యెషయా రాసిన గ్రంథం 9వ అధ్యాయం 6వ వాక్యం. అక్కడ రాయబడిన మాట, ఆయన సమాధానకర్త యగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. క్రీస్తు వారు ఈ లోకంలో మన కోసం జన్మిస్తారని ఆ యెషయా ప్రవక్త ద్వారా తండ్రి అయిన దేవుడు మనకి ముందుగానే ప్రవచనాన్ని పలికాడు. దేవుని స్తోత్రం. ఈ క్రీస్తు ప్రభువు వారు ఏమంటున్నారంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వాక్యంలో, మీరు సమాధానము కలిగి ఆత్మ కలిగించు ఐక్యతని కాపాడుకుంటూ ప్రేమ కలిగిన వారై వాటి యందు శ్రద్ధగా ఉండమంటున్నాడు. సహోదరి సహోదరుడా, ఈ లోకంలో విస్తారంగా ప్రయాసపడతా ఉన్నాం, కానీ మనకు లేని రెండు విషయాలు ఏంటంటే, ఒకటి సమాధానము, రెండు ప్రేమ. సహోదరుడా, నీకు ప్రేమ ఉంటే సమాధానంగా ఉంటావు. నువ్వు సమాధానంగా ఉంటే నువ్వు ప్రేమ కలిగి జీవించగలుగుతావు. ఈ రెండింటిని కలిగించే వారు ఎవరంటే ప్రభు అయిన క్రీస్తు. మరి నువ్వెందుకు క్రీస్తుకు నీకు సమస్యని అప్పగించి ప్రార్థన చేసి సమాధానంగా ఉండకూడదు? ఆయన దగ్గర ఆయన మాటని నువ్వు వింటూ ఆయన మాటను తెలుసుకొని ఆయన మాట ప్రకారం జీవిస్తూ ఎందుకు ప్రేమ కలిగి ఉండకూడదు? మరి ప్రేమ లేకపోయినా సమాధానం లేకపోయినా ఈ లోకంలో ఏమీ కలిగి ఉన్న ప్రయోజనం లేదు. ఎక్కడ చూసినా కూడా, ఏ కుటుంబంలో చూసినా కూడా భార్యకి భర్తకి సమాధానం లేదు, వారి మధ్య ప్రేమ లేదు అంటున్నారు. ఇక కుటుంబాల మధ్య పిల్లలు కానీ, తండ్రి కానీ, తల్లి కానీ, భార్య భర్తలు కానీ, బంధువులు కానీ, రక్త సంబంధాలు కానీ, దేశాల మధ్య కానీ సమాధానం లేదు, ప్రేమ లేదు అంటున్నాడు. ఈ సమాధానానికి ప్రేమకి రెండిటికి అధిపతి కారకుడు ఎవరంటే ప్రభు అయిన క్రీస్తు వారు. ఎవరైతే ఆ ప్రభువుని ఆశ్రయించి మీ సమస్యని మోకరిల్లి ప్రార్థన చేసి ఆయన కాడ చెప్పుకుంటారో, సమాధానకర్త అయిన దేవుడు మీ హృదయాల్లో సమాధానం ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రేమ కలిగిన దేవుడు మీ మధ్య ప్రేమ కలిగించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ విధంగా చేస్తారా? చేస్తే ప్రార్థన. పరిశుద్ధులైన తండ్రి, ఎవరైతే ఈ వాక్యం ఈ వీడియో చూస్తున్నారో వారికి సమాధానం కలుగుగాక, వారి మధ్య ప్రేమ కుమ్మరించబడిన గాక, వారి మధ్య నైనా మూయబడిన సమాధానము ద్వారాలు తెరవబడిన గాక, ప్రేమ వారి మధ్య నైనా తండ్రి విస్తరించును గాక, వారి కుటుంబాలు అయినా సంతోషంగా సమాధానంగా ప్రేమ కలిగి ముందుకు సాగిపోవటానికి మీరే సహాయం చేసి సకల మహిమగంత ప్రభావాలను మాత్రమే పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుతున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.